హాయ్ హలో ఫ్రెండ్స్. మా కొండ దగ్గర కందుల్ని మా అత్తయ్య వాళ్ళు దూసి ఎండబెట్టేశారు. ఈరోజు మేము వాటిని చిదగొట్టడానికైతే వెళ్తున్నాం. ఫస్ట్ టైం నేను కందులు చిదగొట్టడానికి వెళ్తున్నాను. మా మామిడి చెట్టుకి పూత అయితే బాగొచ్చింది. ఎప్పుడు కాస్తాయి, ఎప్పుడు తిందాం అనేసి అయితే వెయిట్ చేస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళు ఎండబెట్టిన కందుల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు చిదగొట్టడం అయితే స్టార్ట్ చేయాలి. మా పొట్టిదాయి చిదగొట్టడానికి కర్రలను అయితే తీసుకొస్తుంది. ఈ కందులు బాగా ఎండగున్నప్పుడే సిదగొట్టగలము. ఎండ తగ్గిపోయాక సిదగవు. అందుకనే ఎండ దగ్గర మాత్రమే కొట్టాలి. కందుల నుండి పొట్టు వేరు చేయాలంటే 2-3 గంటలు కష్టపడాలి. మొత్తానికి సిదగొట్టడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ పొట్టుని వేరు చేసి అయితే పడేయాలి. అప్పుడే గాలి ఇసురుకోవడానికి వీలవుతుంది. నాకు గాలి ఇసరడం అయితే రాదు. మా పొట్టిదైతే నేర్పిస్తుంది. గాలి ఇసరడం అయితే అయిపోయింది. ఇన్ని కందులు అయితే వచ్చాయి. మేము తెచ్చుకున్న బస్తా దగ్గర కందులనైతే మా పొట్టి ఎత్తుతుంది. ఈ కందుల్ని విత్తనాల కోసం తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఊడాలి కాబట్టి. మొత్తం కందులు ఎత్తేసాక అరమూట దాకా అయితే వచ్చాయి. ఇంతకు మీరు ఎప్పుడైనా కందులు చెదగొట్టడానికి వెళ్ళుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బాయ్.